దక్షిణాసియా దేశాలలో స్త్రీలు ధరించే దుస్తుల్లో చీరది ప్రత్యేక స్థానం. ఇండియా సహా పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ దేశాలలో మహిళలు చీర ధరిస్తారు. ఇక మన చరిత్ర పురాణాలలో కూడా చీరకు చాలా ప్రత్యేకత ఉన్నది. ఒకప్పుడు మన నేతగాళ్లు అగ్గిపెట్టెలో పెట్టేంత చీరలను కూడా నేసేవారట. అలాగే చీర ప్రత్యేకతను మన కవులు అనేక రకాలుగా వర్ణించి చెప్పారు. ఇక మన చీరంటే పాశ్చాత్యులకు కూడా ఇష్టమే. అలాంటి చీర సాధికారతను అమెరికాలో ప్రదర్శించారు మహిళలు. న్యూయార్క్లోని టైమ్స్ స్క్వేర్లో ప్రత్యేక చీర కార్యక్రమాన్ని నిర్వహించారు. న్యూయార్క్కు చెందిన ఓ దాతృత్వ సంస్థ ఉమా గ్లోబల్ స్థానిక కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. చీర గోస్ గ్లోబల్ పేరుతో జరిగిన ఈ కార్యక్రమం 2వ ఎడిషన్. ఈ వేడుకలో భారత్, బంగ్లాదేశ్, వెస్టిండీస్, మలేషియా, సింగపూర్, శ్రీలంక, అమెరికాలోని పలు నగరాల నుంచే కాకుండా న్యూయార్క్ మహిళలు కూడా పాల్గొన్నారు. విభిన్నమైన రంగులు, వివిధ రకాల చీరలతో టైమ్స్ స్క్వేర్ కళకళలాడింది. ఈ కార్యక్రమంలో బిహు నృత్యం వంటి సాంస్కృతిక ప్రదర్శనలు, చీర వాకథన్ నిర్వహించారు. టైమ్స్ స్క్వేర్ చుట్టూ ఒక సింబాలిక్ మార్చ్ నిర్వహించారు. చీర కట్టే విధానం, రకరకాల శైలులు భారత్ వైవిధ్యాన్ని, కళాత్మక వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయని న్యూయార్క్లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాలోని కాన్సుల్ ప్రజ్ఞా సింగ్ అన్నారు. చీర సాంస్కృతిక చరిత్ర, వైవిధ్యాన్ని ఆమె గుర్తు చేశారు. ఇది కేవలం సాంస్కృతిక వేడుక మాత్రమే కాదని, ఇండియాలోని చేతి వృత్తుల చరిత్రకు ప్రతీక అని, మహిళలు నాయకత్వం వహిస్తే సమాజాలు అభివృద్ధి చెందుతాయని చీర మనకు గుర్తు చేస్తుందని న్యూయార్క్ నగర మేయర్ కార్యాలయంలో అంతర్జాతీయ వ్యవహారాల డిప్యూటీ కమిషనర్ దిలీప్ చౌహాన్ అన్నారు. సింగారం అనే దారంతో చేసింది చీర, ఆనందమనే రంగులనే అద్దింది చీర, మమకారమనే మగ్గంపై నేసింది చీర, చీరలోని గొప్పతనం తెలుసుకో అనే కవి వర్ణనలకు ఈ ఈవెంట్ అద్దం పడుతోంది.